వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఇప్పుడు కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ వేసుకున్న ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన నెలకొంది. కోవిషీల్డ్ వేసుకున్న వారిలో సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదన ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. కోవిషీల్డ్ ను తయారు చేసిన ఆటోజెనిక్ ప్రకటనతో ఇది మరింత బలపడింది. కాకపోతే దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలు కోవిషీల్డ్ వేసుకున్న వారిలో దుష్ప్రభావాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఈ భయం పోవడం లేదు. కోవిషీల్డ్ వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయని, దీని వలన చాలా ప్రభావాలు కలుగజేస్తుందని చాలా మందిలో అపోహలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా భారతదేశంలో ప్రజలు తీసుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఐసీఎంఆర్ తరపున శాస్త్రవేత్తలు ఎటువంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. అసలు ఈ రెండిట్లో ఏది నిజం అన్నదానిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయన్నారు ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్తలు. వ్యాక్సిన్ తీసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రమాన్ గంగాకేడ్కర్ స్పష్టం చేశారు. కోవిషీల్డ్ టీకాను పొందిన 1 మిలియన్ ప్రజల్లో 7 నుంచి 8 మంది మాత్రమే గుండెపోటు, రక్తం గడ్డకట్టడం ప్రమాదానికి గురి అవుతున్నారన్నారు. అది కూడా మొదటి డోసు తీసుకున్న సమయంలోనే ఉంటుందని రామన్ గంగాకేద్కర్ చెప్పారు. తర్వాతి డోసుల సమయానికి ఆ రిస్క్ పూర్తిగా తగ్గుతుందని, ఏమైనా దుష్ప్రభావాలు చూపిస్తే అది మొదటి 2 నుంచి 3 నెలల్లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. భారతదేశంలో దాదాపు 90% మంది ప్రజలు కోవిషీల్డ్తో టీకాలు వేశారు. కానీ దాని దుష్ప్రభావాలు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కనిపించాయి. అవి కూడా సాధారణ చికిత్సతో నయమయ్యాయి. 2.5 ఏళ్ల తర్వాత వ్యాక్సిన్తో దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం లేదని, దీనిపై అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బ్రిటన్లో జరిగిన కేసుకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో భారత్లోనూ కొంత భయం నెలకొంది. దీనిపై ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్తను ప్రశ్నించగా ఆయన ఖండించారు. ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అయితే అవి కాలక్రమేణా మాయమవుతాయని చెప్పారు. ఇప్పుడు భారతదేశం మొత్తం కరోనా నుండి సురక్షితంగా ఉందని, కొత్త వ్యాక్సిన్ను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.